నమస్తే, నేను మీ అనిల్ కుమార్ గాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ FM టీవీ ఛానల్. ఈరోజు వార్తల్లోకి వెళ్తే, బుజ్జగించిన ఎమ్మెల్యేలు ఏదైతే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్నారో వారి బుజ్జగింపు కార్యక్రమం నిన్న మర్రిచెన్నారెడ్డి నేషనల్ హ్యూమన్ రిసోర్స్ సెంటర్లో వేదికగా జరిగినటువంటి సభా వేదికగా జరిగినటువంటి దానిలో మరి అలక వేడియారా అలక పాంపు ఇంకా అలక పాంపు పైనే ఉన్నారనేది సస్పెన్స్గా కొనసాగుతుంది. వార్తా కథనాల్లో వస్తుంటే ఓటుకు చిల్లు పడితే పడవే సంద్రంలో మునిగిపోయే పరిస్థితి అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నమ్ముకున్న న్యూస్ ఛానల్ హెడ్డింగ్ పెట్టిందంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదనేది మనం అంచనా వేయవచ్చు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుండి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు 10వ తారీఖు నాడు మళ్ళీ వాయిదా వేసి ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులను ప్రశ్నలు వేయగా, ఏదైతే స్పీకర్ ఛాంబర్ ఉన్నటువంటి కమిషనర్ ఉన్నటువంటి ఆయన నిన్న నోటీసులు సర్వ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైతే నోటీసులు అందుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలో గుబులు మొదలైంది. మొన్న ఏదైతే అసెంబ్లీ వేదికగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి గారిని అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయిన పరిస్థితులలో ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అయినటువంటి వేం నరేందర్ రెడ్డి గారిని కలిసిన ప్రయోజనం లేకుండా పోయినట్టుగా సమాచారం. ఏదైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలో ఒక గుబులు స్టార్ట్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రానున్నాయనే దానికి సంకేతంగా వినబడుతుంది. బుజ్జగింపు ఎమ్మెల్యేలు మరి తిరుగుబాటు చేసినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఏదైతే వారిని ఉద్దేశించి నిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు మీకు ఏదైనా సమస్య ఉంటే నా వరకు తీసుకురావాలని, మీకు అవసరమైతే పనులు ఇస్తామని, పార్టీలో పదవులు ఇస్తామని నానా రకాలుగా బుజ్జగించినప్పటికీ అలకపాన్పు వీడియో లేదని, ఏదైతే సదరు మంత్రిపై కానీ మంత్రులపై కానీ తమ యొక్క వ్యతిరేకతను బాహాటంగానే వ్యతిరేకించినట్టుగా సమాచారం. ఏదేమైనా ఈ పార్టీ పూర్తి స్థాయిలో మనుగడలో కొనసాగదా అనే దానిపైన పూర్తిగా ఒక ఇంత ఆలోచనలో పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఏదైతే తన హైకమాండ్ దగ్గరికి నిన్న హుటాహుటిన ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకుని ఢిల్లీకి ప్రయాణమైనట్టు సమాచారం. మరి ఢిల్లీ ప్రయాణంలో మా మంత్రుల నామినేటెడ్ పోస్టుల మంత్రివర్గ పూర్తి విస్తరణ జరుగుతుందా, లేకపోతే పార్టీకి సంబంధించిన కొన్ని ప్రక్షాళనలు ఏమైనా ఉంటాయనే దానిపైన ఒక ఉత్కంఠ కొనసాగుతున్నది కాంగ్రెస్ పార్టీలో. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేపట్టినా దానిలో పూర్తిగా విఫలమైందని చెప్పాలి. బీసీ ఓటు బ్యాంకును దండుకుందామని, బీసీలను మోసం చేసి, బీసీలను ఏ రకంగానైనా మోసం చేసి బీసీ ఓట్లను దండుకుందామని ప్రయత్నం చేసి అబాస్ పాలైన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ద్వారా ఓట్లు బీసీలకు ఏదో మేము గొప్పగా చేస్తున్నామని చెప్పి బీసీల ఓట్లు దండుకుందాం అనుకుంది. కానీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆ రోజు నుంచి నేటి వరకు కూడా తెలంగాణ ఏర్పడక ముందు, తెలంగాణ అంతర్భాగంగా ఉన్ననాడు, లేదా ఉమ్మడి రాష్ట్రంగా కొనసాగినప్పుడు కూడా ఇక్కడ బీసీలే ఉన్నారు. ఇక్కడ బీసీలకు ఒకసారి కూడా అవకాశం ఇవ్వని కాంగ్రెస్ పార్టీ బీసీల యొక్క పైన కల్లబొల్లి ప్రేమను చూపెట్టిందే తప్పితే బీసీలను ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదు అనడానికి నిదర్శనం. ఏదైతే స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా అత్యధిక శాతం ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. అందుకే బీసీ నాయకులు కానీ మేధావులు కానీ మాట్లాడుతున్న మాట ఏదైతే ఉందో, మీరు ఏదైనా న్యాయం చేయదలుచుకుంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు న్యాయం చేయలేదు. మరి ఇప్పుడు మీరు ఎవరి వల్లనైతే ఈ ద్రోహం జరిగిందో, ఎవరితో అయితే ఈ ద్రోహం జరిగిందో వారే ఇప్పుడు మేము మంచి చేస్తామంటే ఎలా నమ్ముతారని, అది పోను మీరు ఏదైతే పారదర్శకంగా నిర్వహించామన్న బీసీ కులగణన ఏదైతే ఉందో అది తప్పుల తడికగా ఏదైతే రొయ్యల గంపకు పిల్లిని కావలపెట్టినట్టు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక రెడ్డిని ఆ ఉపసంఘానికి చైర్మన్ గా చేయడంలోనే బీసీలను మోసం చేయాలనే మొదటి ఆద్యం అక్కడనే పడింది. మరి ఎందుకు బీసీ మంత్రి ఉన్నారు కదా, బీసీ మంత్రినే మరి ఎందుకు చైర్మన్ గా చేయలేదంటే ఈడబ్ల్యూఎస్ కోటాను తగ్గింపు చేయాల్సి వస్తుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ కోటా పోకుండా వాళ్ళ యొక్క జనాభాను పెంచి బీసీ జనాభాను మరి ముస్లిం జనాభాను తగ్గించిన పరిస్థితి. అదేవిధంగా ఇది పారదర్శకంగా జరగలేదు అనడానికి ఇంకో నిదర్శనం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక క్రిస్టియన్ కూడా లేడని చూపెట్టిన పరిస్థితులను మనం చాలా చూసాం. అలాగే ఏదైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీసీలను కూడా మోసం చేసింది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇది అత్యధికంగా ఈ దేశాన్ని పరిపాలించింది ఏదైనా పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. మరి అధికారంలో ఉన్ననాడు మరి ఎందుకు బీసీల మీద ఏ ప్రేమను కనబరచలేదంటే, బీసీలకు రాజ్యాధికారం అయితే ఓర్చుకొని పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీనని బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ బాహాటంగానే వ్యతిరేకిస్తున్నాయి. మేధావులు ఎవరైతే ఉన్నారో మేధావుల ప్రకారం ఇది పారదర్శకంగా జరగలేదు, ఇది తప్పుల తడిక, ఇది ఎవరు అంగీకరించరు. ఇలా ఒకవేళ కనుక రేవంత్ రెడ్డికి ముందే తెలుసు మేము ఇస్తే ఇది రాజ్యాంగ విబద్ధమైన ఇష్యూస్ వస్తాయని, సమస్యలు తలెత్తుతాయి కాబట్టి మేము ఇస్తానన్నాం వారు అడ్డుకున్నారని ఒక నెపంతో బీసీల ఓట్లను దండుకోవాలని చూసి
చూశారు. కానీ బీసీలు చైతన్యంతో ఉన్నారు కాబట్టి ఎక్కడికక్కడ చైతన్యవంతమైన ఈ బీసీలు అందరూ వెంటనే తిరుగుబాటు చేయడంతో అభాస్పాలైంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ పొన్నం ప్రభాకర్ బీసీని ముంగట పెట్టి ఏదో దిద్దుబాటు చర్యలకు చేర్పాటు చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ బీసీలు అందరూ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితులలో లేరు. వారికి నిజం తెలిసిపోయింది. కాబట్టి ఈ బీసీలు అందరూ ఈ స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి మరే ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని కింద అన్ని ఉద్యమాలన్నీ సంసిద్ధంగా ఉన్నాయని ఏదైతే బీసీ సంఘాలు బాహటంగానే హెచ్చరిస్తున్న పరిస్థితులలో రేవంత్ రెడ్డి సర్కార్ సమాలోచనలో పడినట్టుగా సమాచారం. ఏదైనా మీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనుకుంటే మీరు ఢిల్లీ ప్రయాణమైనవి కదా, ఏదైతే మంత్రివర్గ విస్తీర్ణతో పాటు కాంగ్రెస్ పార్టీ యొక్క నామినేటెడ్ పోస్టులు అన్నింటిలో కూడా బీసీలనే నింపి బీసీలకే 6 మంత్రిత్వ శాఖలను ఇవ్వాలని ఇక్కడ మంత్రిలో మీ బీసీల పట్ల మీ యొక్క ప్రేమను చిత్తశుద్ధిని ప్రకటించడానికి ఇది ఒకటే నిదర్శనమని, లేకపోతే బీసీల నుండి తీవ్ర వ్యతిరేకతను ఆందోళనను మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఏదైతే బీసీల వ్యతిరేకతగా ఉంటే మాత్రం మీకు మళ్ళీ అధికారం అందరినీ ద్రాక్ష పండు లాగానే ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు బీసీలను చిత్తశుద్ధితో బీసీల యొక్క ఆ పాత్రను బీసీల యొక్క వారి యొక్క సంక్షేమం కోసం ఆలోచించిన పార్టీ మీ పార్టీ అయితే బీసీల రాజ్యాధికారం కోసం మీరు పాటుపడితే ఒకవేళ మీరు నిజంగా బీసీలనే గొప్పవాళ్ళుగా రాజ్యాధికారం వైపు నడిపించగలిగే పార్టీ అయితే 6 స్థానాలను ముఖ్యమంత్రి గారు వెంటనే కేబినెట్ లోకి 6 బీసీలనే తీసుకోవాలి. దాంతో పాటు కేబినెట్ ర్యాంక్ తో పాటుగా ఉన్నటువంటి మిగతా అన్ని నామినేటెడ్ పోస్టులు అన్నింటినీ కూడా బీసీలను నింపుకోవాలి. ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్లు ఉన్నారో మీ ఒక్క వర్గానికి చెందిన వ్యక్తులను కాకుండా సంపన్న వర్గాలతో పాటు బీసీ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వారిని కూడా మీరు రిక్రూట్మెంట్ చేసుకోవాలి. అది చేయకుండా మేము బీసీలందరినీ మేము ఏదో ఉద్ధరిస్తామని కలబోలి మాటలు చెప్పద్దు. ఎందుకంటే పక్క రాష్ట్రమైనటువంటి ఏదైతే తమిళనాడులో ఉందో అక్కడ 62% అమలవుతుంది. తమిళనాడులో ఇప్పటికి కూడా బీసీల రాజ్యాధికారం ఒకసారి బీసీసీకి రాజ్యాధికారం చేతికితే మాత్రం ఇక ఓసీలు అక్కడ 8%, 7% మళ్ళీ అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అది గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆ కమిటీకి చైర్మన్ గా చేసి రిపోర్టును ముందుగానే తెప్పించుకొని రిపోర్టులో సవరణలు చేసి బీసీలను తగ్గించి ఓసీలను పెంచిన పరిస్థితులను మనం చూసాం. ఏదేమైనా బీసీలు చైతన్యవంతం అయితే మీ రాజ్యాధికారం కూలుతుందన్న ఒక కుతంత్రంతో మాత్రమే మీరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు తప్పితే మీరు మరే విధంగా కాదని, మీరు కంటితుడుపు చర్యగా చేసే ఏ చర్య అవసరం లేదు. పారదర్శకంగా చట్టబద్ధంగా మా లెక్కలు ఎన్నున్నాయో అని తీయాలి. ఏదైతే మీరు నిన్న షోకాజ్ నోటీసు తీర్మాన్ మల్లానికి ఇచ్చారో తీర్మాన్ మల్లాన లాంటి వ్యక్తి పార్టీలో ఉండి కూడా తన వర్గానికి అన్యాయం జరిగితే గలం వినిపించిండు. ఇంకా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైతే దానిని వ్యతిరేకించకుండా సమ్మతించి సగ్గలు కుదుకుంటే మాత్రం ప్రజాక్షేత్రంలో మీకు పుట్టగతులు ఉన్నాయి. రాబోయే కాలంలో మాత్రం ప్రజలందరూ చైతన్యవంతమయ్యారు. ఈ బీసీ కులాలకు అన్యాయం జరుగుతుంటే ఈ బీసీల మౌనం ఆ బీసీ పార్టీలో ఉండి బీసీలకు అవమానంగా పరిచినట్టే అవుతుంది. కాబట్టి ఈ అవమానాన్ని భరించడానికి కింది స్థాయిలో బీసీలు సంసిద్ధంగా లేరని గ్రహించాలి. ఇప్పటికైనా ఆ పార్టీలో ఉన్న బీసీ నాయకులు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ మంత్రులు అందరూ దానిని వ్యతిరేకించాలి. అది పారదర్శకంగా లేదు. కాబట్టి పారదర్శకమైన సంబద్ధమైన సంక్లిష్టమైన ఒక చట్టబద్ధమైన ఒక వర్గాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా మళ్ళీ కులగణన చేయాలి. బీసీల యొక్క కులగణన చేసి బీసీ వాటాను తేల్చిన తర్వాతనే 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో మీరు ప్రకటిస్తానని చెప్పింది. చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థలకు రావాలి తప్పితే మీరు చట్టబద్ధత కల్పించకుండా మా పార్టీ 42% ఇస్తాం మీరు కూడా అంటే అది పార్టీ దాని అధిష్టానం దాని ఉంటుంది. వాళ్ళ యొక్క చర్యలు వాళ్ళు చేసుకుంటారు. కానీ దాన్ని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? రేవంత్ రెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి చట్టబద్ధత ఉంటేనే, చట్టం ఒక కల్పన జరిగితేనే, చట్టబద్ధమైన రిజర్వేషన్ ఉంటేనే ప్రతి పార్టీ అమలు చేస్తుంది. కాబట్టి ప్రతి పార్టీలో కూడా బీసీలకు అవకాశం వస్తుంది. కాబట్టి నువ్వు వెంటనే మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ పేరిట 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో డిక్లరేషన్ చేస్తామని చెప్పిన మాట ప్రకారం మీరు వెంటనే బీసీ డిక్లరేషన్ చేసి 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి. మరి ఆ రోజు మీకు తెలియదా రాజ్యాంగబద్ధమైన చిక్కులు వస్తాయని? ఆ రోజు మాట ఇచ్చి మమా అనుకొని మా ఓట్లు వేసుకొని మా ఓట్లతో సీట్లు దండుకొని ఇవాళ మీకు రాజ్యాంగబద్ధమైన సమస్యలు వస్తాయని తెలిసిందా? మీరు ఇప్పటికైనా మీరు ఏదైతే కంటితోపు చర్యగా ఎస్సీ వర్గీకరణ చేసినామని చెప్పడంలోనే ఎస్సీ వర్గీకరణ ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆధ్వర్యంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి తీర్మానంతో పాటుగా అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కలిసిన పరిస్థితులను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు రాష్ట్రాలే విభజించుకోవడానికి అవకాశం కల్పిస్తే మీరు దాన్ని పూర్తి స్థాయిలో వర్గీకరణ చేయకుండా ఏదో మమ అనిపించి బిల్లు పెట్టిన సందర్భంగా తయారైంది తప్పితే దానిని ఎప్పటి నుంచి
నుంచి అమలు చేస్తున్నారు, ఎలా అమలు చేస్తారు, ఎవరి వాటా ఎంత అనేది నిర్ణయం చేయకుండానే అసెంబ్లీని ముగించారు. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బీసీలను మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు రైతులను మోసం చేసింది. 6 గ్యారెంటీల పేరిట తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది. ఏదైతే అన్నింటిలో ఫెయిల్ అవుతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో చేయకుండా ఫెయిల్ అయిపోయింది. ఏదైతే 500 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పి అందులో ఫెయిల్ అయిపోయింది. మన ఏదైతే రైతు భరోసా పేరిట ఇస్తామని చెప్పి అందులో ఫెయిల్ అయిపోయింది. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అందులో ఫెయిల్ అయిపోయింది. విద్యా వ్యవస్థను సరిగ్గా నడపలేక విద్యా వ్యవస్థలో ఫెయిల్ అయిపోయింది. ఏదైతే సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ లోపాలతో అందులో ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ నుండి మొదలు పెడితే A to Z అన్నింటిలో ఏదైతే పారదర్శకంగా పకడ్బందీగా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ లో అత్యధికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉండేది రిజిస్ట్రేషన్ యొక్క ఆదాయాన్ని తగ్గించడంలో మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని పడగొట్టింది. కేంద్ర సూచికలో తెలంగాణ స్థానం అగ్రస్థానంలో ఉండేది అధమ స్థానానికి రావడానికి అవకాశం చూపెడుతుంది. ఏదైతే విద్యా వ్యవస్థ సంక్షేమ హాస్టల్లో చదువుకోవడానికి విద్యార్థులు పోటీ పడేవారు, అక్కడ సీటు దొరకక పోటీ పడే పరిస్థితుల నుండి ఇవాళ 1000 సీట్లు ఖాళీగా ఉండే పరిస్థితుల దౌర్భాగ్యాన్ని తీసుకొచ్చింది. రైతులు పిట్టల్లో రాలిపోతున్న పరిస్థితులను తీసుకొచ్చింది. ఏదైతే అక్రమంగా భూములు లాక్కొనే విధంగా తీసుకొచ్చింది. ఎవరైతే ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారం లేకుండా చేసి వారు అప్పులపాలతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. ఆటో డ్రైవర్ అన్నలను కూడా అధోపాతాలకు తీసుకొచ్చింది. రైతాంగాలను అధోపాతాలకు తీసుకొచ్చిన చరిత్ర, ఆ హీన చరిత్రను మూటగట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ బాహాటంగానే విమర్శిస్తున్నది. ఈ విమర్శలన్నింటినీ తిప్పికొట్టాలంటే సంక్షేమం వైపు అడుగులు వేయాల్సిన రేవంత్ రెడ్డి సర్కార్ కక్షపూరిత ధోరణితో మాత్రమే పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఈ కక్షపూరిత పరిపాలనను పక్కకు పెట్టి భారతదేశంతో పాటుగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనలు చేయాలి, మేధావులతో చర్చించాలి. ఇక్కడ కావాల్సిన సంక్షేమ ఫలాలు కింది స్థాయి వరకు ఏ విధంగా అందించాలని ఆలోచన చేయాలి. 6 గ్యారెంటీల అమలు ఏ విధంగా చేయాలని ఆలోచించాల్సింది పోయి ఎంతసేపు పక్క పార్టీని ఏ విధంగా నాశనం చేయాలని ఆలోచన చేయడం వల్లనే ఈ విధమైన దుస్థితి ఏర్పడుతుందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా అదేమి పట్టని రేవంత్ రెడ్డి సర్కార్ ఆయన వైఖరి పట్ల విరక్తి చెందినటువంటి తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు జెండా ఎగరవేసిన సందర్భం. ఆ తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగింపులో భాగంగా ఏదైతే మీటింగ్ జరిగి ఆ మీటింగ్ లో మరి ఏదైతే ఎమ్మెల్యేలతో తిరుగుబాటు ఎమ్మెల్యేలతో చర్చించినప్పటికీ కూడా వారు అలకపాటు వీడనట్ల సమాచారం. మరి ఏదైనా సమాచారం కోసం మరి ఢిల్లీకి ప్రయాణం అయిన రేవంత్ రెడ్డి సర్కార్ వార్తా కథనాల్లో వస్తున్నట్టు సీఎం మార్పు ఖాయమైన అనే మార్పు ఖాయమనే పదాలతో ఏదైతే హెడ్డింగ్లు వస్తున్నాయో మరి అందులో ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క లుకలుకలను బయట పెట్టిన చందంగా తయారైంది. మరి మార్పు వస్తుందా, మరి ప్రజల్లో మార్పు వస్తుందా, పాలకుల్లో మార్పు వస్తుందని వేచి చూద్దాం. మనం ఇదైతే సంవత్సర కాలంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ 1,50,000 కోట్ల అప్పు చేసి ఒకటంటే ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా నిర్మాణం చేపట్టలేదు. 1,50,000 కోట్ల పైగా అప్పును ఒక సంవత్సర కాలంలో స్వీకరించి ఇప్పటి వరకు ఒకటంటే ఒక ప్రాజెక్టు కూడా నిర్మాణం చేపట్టలేదు. రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యోగులకు కానీ, వ్యవసాయ వ్యాపారవేత్తలకు కానీ ఎటువంటి కొత్త పథకాలను రూపొందించకుండానే 1,50,000 కోట్లకు పైగా ఒక సంవత్సర కాలంలో అప్పు చేసిందంటే ఇది 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 7.5 లక్షల కోట్ల అప్పు పైగా చేసిన విధంగా తయారైందని నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎద్దేవా చేసిన సందర్భం. ఏదైతే 10 స్థానాలకు నిజంగానే మరి ఎన్నిక జరుగుతుందా, అందరూ సంసిద్ధం కావాలని బీఆర్ఎస్ పార్టీ ఏదైతే క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడుతూ 10 ఉప ఎన్నిక రాబోతుంది. 10 స్థానాల్లో ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు వారి తిరస్కరణ గురైతే మాత్రం అక్కడ ఉప ఎన్నిక ఖాయమని బీఆర్ఎస్ పార్టీ ఉవ్విలూరుతుంది. ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ వచ్చిందో 3వ తారీఖు నుంచి ఎన్నిక నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యి నామినేషన్ల స్వీకరణ గడువు 10వ తారీఖుతో ముగియనుంది. అలాగే 26వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతుంది. ఆ తర్వాత 4 రోజులకు కౌంటింగ్ కూడా జరుగుతుంది. పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పట్టభద్రుల ఎన్నికల నిర్వహణ కోసం కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేస్తున్నట్టు సమాచారం. ఏదైతే దళిత బంధు పేరిట దగా చేసిన దళిత బంధు కాంగ్రెస్ పార్టీ 12 లక్షల అంబేద్కర్ అభయస్థం పేరిట ఇస్తామని చెప్పి 12 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు 10 లక్షలు ఏదైతే కేసీఆర్ ఇస్తానన్న 10 లక్షలు కూడా ఇవ్వకపోవడం పైన దళితులకు కూడా తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. బీసీలకు బీసీ సప్లాన్ తీసుకొస్తారనుకుంటే బీసీ సప్లాన్ కూడా తీసుకురాకుండా ఒక్కటంటే ఒక్క బీసీ రిజర్వేషన్ సంబంధించిన బీసీ కార్పొరేషన్ లోన్లను కూడా మంజూరు చేయని ఈ కాంగ్రెస్ సర్కార్ బీసీలతో పాటుగా సబ్బండ వర్ణాల యొక్క వ్యతిరేకతను మూటగట్టుకున్నది. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని చెప్పడంలో ఎటువంటి ఆశేష్య వ్యక్తి లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజారంజకమైన
పరిపాలన కొనసాగించి ప్రజలకు కావాల్సిన సౌకర్యాల రూపకల్పనలో నిమగ్నం కావాల్సిన ఈ అధికార యంత్రాంగం అధికారులతో పాటు పాలక వర్గాలు కూడా ఒక కక్షపూరితమైన పరిపాలన కొనసాగిస్తూ ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడం కోసమే ఆలోచన చేస్తున్నాయి తప్పితే వర్గాల యొక్క ఈ హిన్న వర్గాల బడుగు వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఏమాత్రం ఆలోచన చేయడం లేదనేది సుస్పష్టం. ఇప్పటికైనా సంవత్సర కాలం పూర్తయి ఇక రేపు మాపైతే సంవత్సరాల కాలం పూర్తయ్యే పరిస్థితులు ఏర్పడ్డా మరి ఇప్పటి వరకు కూడా జరగాల్సినంత అభివృద్ధి జరగకపోగా పక్క రాష్ట్రాలతో పోటీ పడాల్సిన మనలో మనకే పోటీ లేకుండా ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే పనిలోనే నిమగ్నం కాకుండా ఇక్కడ విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అన్నింటినీ మెరుగుపరిచే విధంగా పరిపాలన కొనసాగించాలని, ఏదేమైనా ఇక్కడ ఉన్న ప్రజలందరూ సంక్షేమంగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ అనిల్ బొమ్మగారు.